ఒకటే మాట చెప్తా, ఏ ఆడవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ పెళ్లి కానటువంటి వాళ్ళు అయినా సరే, ఎవరైనా ఏ మగవాడి స్పర్శ కూడాను కాళ్ళు కూడా ముట్టుకొని నమస్కారం చేసుకోకూడదు. దూరంగా ఉంచే భూమినే నమస్కారం చేసుకోవాలి. దేనికి అంటే ఇక్కడ వాడి తపశ్శక్తి వస్తుందా రాదా తీసి పక్కన పెడితే, సాక్షాత్ మహావిష్ణువు దిగి వచ్చి నేను మహావిష్ణువు అని చెప్పినా సరే భర్త పక్కన ఉంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు మహావిష్ణు పాదాలు మాత్రం ముట్టుకోకూడదని చెప్తారు. పతియే ప్రత్యక్ష దైవం కదా, ఇంకా ఆయన ఎక్కడ దైవం అవుతున్నాడు? అందరూ కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకుంటుంటారు. తప్పు. ఏ పరపురుషుడి పాదాలు ఎవ్వరు ఆడవాళ్ళు ముట్టుకోకూడదు కాక ముట్టుకోకూడదు. భగవంతుడు దిగొచ్చిన ఆయన కూడా అదే అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ దిగొచ్చినా సరే దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి, కానీ అబ్బా దేవుడు దిగొచ్చేసాడు కాళ్ళు పట్టేసుకుంటే ఇంట్లో లాక్కొచ్చుకుంటా అంటే కరెక్ట్ కాదు. మోక్ష ప్రదాయిని మంజుళ భాషిణి వేదనుతే పంకజవాసిని